హాయ్ అండి. మన పావని విచారపు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. అయితే మనం మన సామెతలు మొదలు పెట్టుకుందాం. మొన్న 2 సామెతలు చెప్పేసరికి నేను పడకెక్కేశాను. ఈ వాయిస్ కనీసం మంచినీళ్ళు కూడా తాగనివ్వకుండా ఇబ్బంది పెట్టింది. సరే, పెద్దలందరికీ నా నమస్కారం అండి. పిల్లలందరికీ నా శుభాశీస్సులండి. అయితే మనమైతే ఇప్పుడు ఏం సామెత అంటే అది అప్పన్న అప్పయ్య నారాయణ మూర్తి స్వామి అని మా తమ్ముడు ఒక ఆయన చెప్పిన సామెత ఏంటంటే అది నేనైతే అప్పన్న అని పిలుస్తాను. ఆయన చెప్పిన సామెత ఏంటంటే, అక్క తల్లిని చూసి పిల్లని తెచ్చుకోవాలి అనే సామెత ఒకటి ఉంది, తెలుసా మీకు అన్నారు. వాళ్ళు కర్ణాటక వాళ్ళు అనమాట. అయితే వాళ్ళు ఏంటంటే ఏ సందర్భంలో వాడతారో కానీ తమ్ముడు మీరైతే అది అది ప్రజానుబంధంలో ఎలా తయారైందంటే, తల్లిని చూసి పిల్లని తెచ్చుకోవాలి అనే సామెత కాలక్రమేపీ ఈ సాధారణ భాషలో కానీ ఈ జనసాంద్రతలో పడి అది ఎలా తయారైందంటే పెళ్లి సంబంధాలకి ఆ సందర్భంలోనేమో అనుకునేలాగా తయారైంది. కానీ మన పూర్వీకులైతే తల్లిని చూసి పిల్లని తీసుకురావాలి అనేది ఎవరికి అనుకూలంగా వారు వాడుకునేవారు అనుకోండి. మరి మన పల్లెటూరులో ఎలా వాడతారంటే అది వ్యవసాయం కోసం ఒక గేదెను కానీ ఆవును కానీ కొన్నారనుకోండి. ఆవునైతే పాడికి, గేదెనైనా పాడికే. కానీ ఆ రోజుల్లో దున్నపోతులు పుట్టేవన్నమాట. ఇప్పుడు పుడతాయి, కానీ ఇప్పుడు దున్న పిల్లల్ని వెంటనే వదిలిచ్చేసుకుంటున్నారు, అమ్మేస్తారు దున్నపోతుల్ని. కానీ ఆ రోజుల్లో అలా కాదండి, దున్నల్ని కూడా పెంచి వ్యవసాయానికి వాడుకునేవాళ్ళు. జంపనిలో అయితే జంపని దున్నపోతులకు ప్రసిద్ధి అనేవాడు మా వెంకన్న బాబాయ్ అన్నమాట. అంటే అంత విరివిగా ఆ ప్రాంతంలో తెనాలి ప్రాంతం అంతా కూడా ఎక్కువగా దున్నపోతులతో వ్యవసాయం చేసేవారు ఎక్కువ ఉండేవారు. అయితే పాడి గేదెని ఇంటికి తీసుకొచ్చే పిల్లని సుడి చూసి తీసుకురండి అనే సందర్భంలో పాడి గేదెకి ఏంటో సుడి ఉంటుందంట. అది పెద్దలకి, దానిలో నిష్ణాతులైన కాయిదా వ్యాపారస్తులకి. కాయిదా వ్యాపారస్తులు అంటే ఈ గేదెలు, ఆవులు, ఎడ్లు కొనేవారిని కాయిదా వ్యాపారస్తులు అంటారు. వారికి మాత్రమే తెలుస్తుంది ఆ గేదెకి ఎన్ని సూళ్ళు ఉన్నాయి ఏంటి అని. అలా బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అంటారు. మరి పశు సంపదని ఇంటికి తీసుకొచ్చుకునేటప్పుడు కూడా తల్లిని చూసి పిల్లని తీసుకురండి. తల్లికి ఎన్ని సుడులు ఉన్నాయో మరి ఆ తల్లి పడేసి కుమ్మిద్దో లేకపోతే చక్కగా పాలిచ్చిద్దో అని. ఇప్పుడు కనీసం కుమ్మకపోయినా పాలు తీసేటప్పుడు అది ఎగిరి ఒక తన్నిందంటే మన నడ్డి విరిగిపోయి ఇంకా మంచాన్ని పట్టమే. అలా కూడా అన్నమాట. అలా పాలు తీసేటప్పుడు కూడా గేదెను అమ్మబోతున్నాం అనుకోండి, కొంతమంది కొనడానికి వచ్చిన వాళ్ళు అంటారు, అమ్మ నువ్వేమన్నా పాలు తీస్తా ఉండు, నువ్వు తీస్తా సగంలో నాకు అప్పచెప్పు అంటే, అప్పుడు అది చేతి మార్పు గమనించిందా లేదా, గేదెలో సెన్సిటివ్నెస్ ఉందా లేదా, అసలు ఎలాంటి పశు సంపద మనం ఇంటికి తీసుకెళ్ళబోతున్నాం. పోనీలే అది ఇలా చూసి కూడా పాలు పిండేటప్పుడు మనిషిని చూసి వదిలేస్తే పర్వాలేదు, ఆ గేదెను ఇంటికి తీసుకెళ్ళవచ్చు. అప్పుడు దానికి వచ్చే సంతానం అంటే దానికి పుట్టే పెయ్యదోడలు కానీ దున్నకొరలు కానీ అవి పొడవకుండా మంచివే వస్తాయి అని అర్థం అనమాట. ఆ సందర్భంలో కూడా వాడేవారండి. నాకు తెలిసిన మా ఊరి సాధారణమైన మా నగరం మాండలికంలో మరి నేను చిన్నప్పుడు చదువుకుని కాదు, మా పెద్దవాళ్ళు మా ప్రక్కనే అనమాట, మా సీతత్తాయి, పొన్నయ్య తాత, సాంబయ్య మామయ్య, విఘ్నేశ్వరరావు పెదనాన్న, మా పెద్దనాన్న, పెద్దమ్మ,
మా ఊర్లో ఇంకా 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 అనమాట మా వాళ్ళంతా మొత్తం మా వాళ్ళు ఇంకా ఇలా సక్కుబాయి పిన్నాళ్ళ అమ్మ నాన్న లలిత్ కుమార్ వాళ్ళ అమ్మ నాన్న అనమాట. ఆ తాత అమ్మమ్మ కాళికమ్మ ఆ తాత తాత పేరు ఏంటంటే తాతే ఇక అంతే. ఇలా మరి ఇంకా మా వాళ్ళందరూ ఇంకా ఉన్నారండి. చిన్న మావయ్య పెద్ద మావయ్య అంటే ఉయ్యూరోళ్ళ చిన్న మావయ్య ఉయ్యూరోళ్ళ పెద్ద మావయ్య. మరి ఇంకొక విశేషం, పెద్దమ్మ ఉంది పండు పెదనాన్నోళ్ళ గురులక్ష్మి పెద్దమ్మ, ఇంద్రియ పెద్దమ్మ. అబ్బాబ్బా ఎంతమందో మీకు అసలు ఎలా చెప్తా కూర్చుంటే ఇంకా పావని రోజు చదువుకోకుండా ఎళ్ళంటే తిరిగేదా అనుకునే అంతమంది అనమాట. మా ఏజాళ్ళం పెద్దమ్మ అలివేలమ్మమ్మ వీళ్ళందరూ ముగ్గులు వేసేవాళ్ళు, మామూలుగా వేసేవాళ్ళు కాదు. నేను అలా అలా తిరిగి అలా చూసిన ఇవి మాత్రమే నాకు వచ్చండి. పుస్తక పరిజ్ఞానం కానీ చదువుకున్నది కానీ ఏమంత పెద్దగానేం లేదు. అంతే నాకు తెలిసిన సాధారణమైన భాషలో నేను చెప్పే ఈ సామెతలు నిన్న మొన్నటి దాకా గొంతు అసలు ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా మింగనివ్వకుండా ఇబ్బంది పెట్టింది. నిన్న ఇవాళ దృఢంగానే ఆహారం తింటున్నాను, మంచినీళ్ళు తాగుతున్నా, కాఫీ తాగుతున్నా, గొంతు వచ్చేసింది. అందువల్ల మళ్ళీ సామెతల్లో దిగిపోయాను. ఓకేనా. ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా వంతిన దగ్గర సీతమ్మత్త ఇంటి దగ్గర నుంచి ఈ చివర కంసాల సుబ్బమ్మ వాళ్ళ ఇంటి దాకా మా పెద్దత్త ఇళ్ళు, రజితమ్మ అత్త ఇళ్ళు, ఇటు మున్సూబు గారి ఇల్లు అన్నీ అనమాట. ఆ చివరి నుండి ఈ చివరి వరకు శకుంతలత్త ఇల్లు, మరి మోహన్ రావు వాళ్ళ ఇల్లు, కరుణ ఇలా నేను తిరిగిన ఇళ్ళన్నీ మీకు అవసరమా కదా. వీడియోలు ఎంత పెరిగి నన్ను తిట్టుకోవడానికి తప్ప. సరేనా. అనూష మీ ఇల్లేమో వదలలా, మా పావదిన దగ్గరికి వెళ్ళి కూర్చునేదాన్ని. ఓకేనా. బాయ్ అండి. నేను ఇంకా మరి ఒక సామెత ఆలోచించి నాకు భవానీ కుసుమక్క ఒక సామెత చెప్పారు. అది కూడా ఇంకో రోజు. ఈ రోజుకి మా తమ్ముడు సామెత అంతే. ఓకేనా. బాయ్ అండి.